గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనకి 5th యూనిట్ ఎనాలిటికల్ స్కిల్స్లో ఉన్నది బిజినెస్ కంప్యూటేషన్స్. యాక్చువల్గా ఎనాలిటికల్ స్కిల్స్లో 4 యూనిట్స్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఈజీగా ఉంటే, ఇది మాత్రం బీకామ్ స్టూడెంట్స్కి చాలా కన్వీనియంట్ అండ్ ఈజీ యూనిట్ అమ్మా. సో ఈ యూనిట్లో నార్మల్గా మీకు బీకామ్స్లో ఉండే పర్సంటేజెస్ ఆర్ ప్రాఫిట్ ఆర్ లాస్, గెయిన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ కాన్సెప్ట్స్ అనేవి బిజినెస్ కంప్యూటేషన్స్లో ఉంటాయమ్మా. సో బ్రీఫ్గా పాయింట్స్ నేను చెప్తాను చూడండి. యాక్చువల్గా ఈ నోట్స్ చాలా ఇచ్చాను, బట్ అంతా అవసరం లేదు. బట్ నేను హైలైట్ చేసే పాయింట్స్ని మీరు ఫాలో అవ్వండి. ఎక్స్ప్లెయిన్ పర్సంటేజ్ అండ్ ఫార్ములా. అసలు పర్సెంట్ని మనం ఏమని చెప్తామంటే పెర్సెంట్, దట్ ఈజ్ నథింగ్ బట్ పర్సెంట్. సో పెర్సెంట్ అంటే 100కి క్యాలిక్యులేట్ చేసే వాల్యూని మనం పెర్సెంట్ అని అంటామమ్మా. దట్ ఈజ్ నథింగ్ బట్ పర్సెంట్. ఇప్పుడు X% అని ఉంటే అమ్మా, దాని మీనింగ్ ఏంటి అంటే X/100. ఇప్పుడు 20% అని అన్నాం అనుకోమ్మా, ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 20/100. ఇఫ్ యూ సింప్లిఫై దట్ 25 1/5. అలా 48% అంటే 48/100. ఇఫ్ యూ సింప్లిఫై దట్ 12/25 అలా అమ్మ. సో ఇప్పుడు A/B అని ఉందనుకోండి అమ్మ. సో ఏదైనా ఒక వాల్యూ ఉంటే ఆ వాల్యూని పర్సెంట్లో చెప్పాలంటే మనం ఆ వాల్యూని 100తో మల్టిప్లై చేస్తే దట్ వాల్యూని 100% అని చెప్పచ్చమ్మా. ఇప్పుడు మనము ఏదైనా పర్సెంట్ అని ఉంటే ఇప్పుడు 20%ని 20/100 అని ఎక్స్ప్రెస్ చేసినట్టు, ఒక 20 అని ఉంటే ఆ వాల్యూని 20 × 100తో మల్టిప్లై చేసి దాన్ని 20 × 100%గా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చమ్మా. ఎందుకంటే పర్సెంట్ అంటే 100/100. ఇఫ్ యూ సింప్లిఫై దట్ విల్ గెట్ 20. సో నార్మల్ వాల్యూని పర్సెంట్లో మార్చొచ్చు, లేకపోతే పర్సెంట్ వాల్యూని నార్మల్గా మార్చొచ్చు. ఇప్పుడు X% అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు X/100. దిస్ ఈజ్ ది నోటేషన్ ఫర్ పర్సెంట్. సో మనకు ఎక్కడైనా పర్సెంట్ అని వస్తే ఆ పర్సెంట్ని దట్ వాల్యూ/100గా ఎక్స్ప్రెస్ చేస్తాం. అదొక పాయింటే పర్సంటేజ్ గురించి తెలిస్తే సరిపోద్దమ్మా. అలాగే ఎక్స్ప్లెయిన్ ప్రాఫిట్ లాస్ ఫార్ములాస్. సో నార్మల్గా ఇవి బీకామ్ వాళ్ళకి వెల్ నోన్ కాన్సెప్ట్స్. సో కాస్ట్ ప్రైస్ని CP అని, సెల్లింగ్ ప్రైస్ని SP అని, సో దాని నుంచి గెయిన్ అండ్ లాస్ ఫార్ములాస్ని SP-CP, CP-SP అని అంటాం అనేది కామన్గా మీకు తెలిసిందేమ్మా. కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల, సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వెల. మనకి అమ్మిన దానికన్నా కొన్నది ఎక్కువ అనుకోమ్మా, ఏమొస్తుంది మనకి? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ ది కాస్ట్ ప్రైస్, దెన్ వీ హ్యావ్ ఏ ప్రాఫిట్ ఆర్ గెయిన్. ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ ది సెల్లింగ్ ప్రైస్, సో ఎక్కువ కొని తక్కువగా అమ్మేమనుకోమ్మా, ఆటోమేటిక్గా మనకు వచ్చేది లాస్. సో ఆ లాస్ ఈజ్ ఈక్వల్ టు CP-SP అని ఫార్ములాస్. అలాగే లాస్ ఆర్ గెయిన్ ఈజ్ ఆల్వేజ్ ఫైండ్ అవుట్ ఆన్ కాస్ట్ ప్రైస్. సో మనం కొన్న ప్రైస్ని బేస్ చేసుకుని అక్కడ లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది కాస్ట్ ప్రైస్ని బేస్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేస్తాము అని చెప్తున్నారమ్మా. అలాగే ఎక్కడైనా గెయిన్ ఎంత వచ్చిందో ఆ గెయిన్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇందాక చెప్పాం కదమ్మా, మనం పర్సంటేజ్ అన్నప్పుడు మనం గెయిన్ అయినా లాస్ అయినా CPని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తాం. మన గెయిన్ పర్సంటేజ్ కావాలంటే సింపుల్గా ఫార్ములా గెయిన్ ఇంటూ 100 కాస్ట్ ప్రైస్. ఈవెన్ లాస్ అయినా అంతే, లాస్ ఇంటూ 100 కాస్ట్ ప్రైస్. సో బోత్ గెయిన్ అండ్ లాస్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కాస్ట్ ప్రైస్. అలాగే సెల్లింగ్ ప్రైస్ కావాలి అని అంటే, గెయిన్ పర్సంటేజ్ ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా 100 + గెయిన్ పర్సంటేజ్/100 × CP. అలాగే లాస్ పర్సంటేజ్ ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ కావాలంటే 100 - లాస్ పర్సంటేజ్/100 × CP. ఒక ప్రాబ్లంలో లాస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారా, గెయిన్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారా, సెల్లింగ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారా, లేకపోతే కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారా అన్న దాన్ని బేస్ చేసుకుని మనం ఈ పర్టికులర్ ఫార్ములాస్ని యూజ్ చేయాలమ్మా. కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి, గెయిన్ పర్సంటేజ్ ఉంది అని అంటే సింపుల్ అమ్మా, ఇది రెసిప్రోకల్ రివర్స్ అవుతుంది అనమాట. 100/100 + గెయిన్ పర్సంటేజ్ × SP. సో దీన్ని బేస్ చేసుకుని ఈ ఫార్ములా, దీన్ని బేస్ చేసుకుని ఈ ఫార్ములా వస్తుందమ్మా.
సిపి ఉండి గెయిన్ పర్సంటేజ్ ఉండి ఎస్పీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది, సిపి ఉండి లాస్ పర్సంటేజ్ ఉండి ఎస్పీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది. అలా కాకుండా ఎస్పీ ఉండి గెయిన్ పర్సంటేజ్ ఉంటే సిపి ఫైండ్ అవుట్ చేయడానికి, లాస్ పర్సంటేజ్ ఉండి ఎస్పీ ఉంటే సిపి ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాస్ ఇవ్వమ్మా. సో ఆ ఫార్ములాస్ అనేవి టూ ఫ్రీక్వెంట్గా ఉపయోగించే ఫార్ములాస్ అమ్మా. అలాగే ఎక్స్ప్లెయిన్ పార్ట్నర్షిప్ అండ్ ఫార్ములా అంటే ఇప్పుడు ఏ షేర్ ఎంత, ఇప్పుడు ఏదైనా ఒక ఇండస్ట్రీ ఒక 4 మెంబర్స్ ఒక 4 పర్సన్స్ కలిపి స్టార్ట్ చేశారమ్మా. సో స్టార్ట్ చేసి ఇండస్ట్రీ రన్ చేశారు. ఒక 2 years తర్వాత వాళ్ళకి అది రన్ చేయడం వల్ల వచ్చే ప్రాఫిట్ని సమ్ పర్సంటేజెస్ అంటే ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడే సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని సమ్ షేర్స్, ఏ అనే పర్సన్కి సమ్ షేరు, బి అనే పర్సన్ సమ్ షేరు, సి అనే పర్సన్కి సమ్ పర్సంటేజ్ ఆఫ్ షేరు, డి అనే పర్సన్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ షేర్ అని ఒక డివైడ్ చేసుకుంటారు. పార్ట్నర్షిప్స్ మధ్యన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ బేస్ చేసుకుని ఆ ఇండస్ట్రీ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటారమ్మా. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ పార్ట్నర్షిప్ రేషియోస్ డివైడ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, మనం షేర్స్ ఫైండ్ అవుట్ చేయవలసి వచ్చినప్పుడు ఈ పర్సంటేజెస్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. సో అది మీకు థియరిటికల్గా ప్రాబ్లమ్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఇలా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా మీకు ఒక ఐడియా రాదు. నార్మల్గా ఈ యూనిట్లో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ఫార్ములాస్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అక్కడ అసలు సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ యానం, ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ప్రిన్సిపల్కి, అండ్ టెన్యూర్ ఆ టైం, ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆ ప్రిన్సిపల్ అమౌంట్ మనం తీసుకున్నాం, ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్కి అనే ఆ వాల్యూస్ ఉంటే వీ కెన్ ఈజీలీ ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ బై యూజింగ్ ది ఫార్ములా ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టెన్యూర్ ఆర్ టైమ్ బై 100. సో పీటీఆర్ బై 100 అనే ఫార్ములాని బేస్ చేసుకుని ఏదైనా ఒక ప్రిన్సిపల్ అమౌంట్కి మనం సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా ప్రిన్సిపల్నే ఫైండ్ అవుట్ చేయాలి అంటే మన దగ్గర సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైము ఆర్ టెన్యూర్ అనేది ఉన్నప్పుడు దాన్ని బేస్ చేసుకుని ప్రిన్సిపల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలన్నా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇదే ఫార్ములాతో. లేకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా రిమైనింగ్ వాల్యూస్ ఉంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేకపోతే టైంని ఫైండ్ అవుట్ చేయాలన్నా రిమైనింగ్ వాల్యూస్ ఉంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ అన్ని ఫార్ములాస్కి ఆరిజిన్ మాత్రం ఇదేనమ్మా. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈజ్ పీటీఆర్ బై 100. చిన్నప్పుడు అంటే లోయర్ క్లాసెస్ నుంచి కూడా మనం చదువుకుని వస్తామమ్మా. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఎక్స్ప్లెయిన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ఫార్ములా. యాక్చువల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 1 year టైం, 2 years టైం అని పెట్టుకున్నప్పుడు ఆ 2 yearsకి ఆ ప్రిన్సిపల్కి ఎంత అమౌంట్ అయిందో మనం ఫైండ్ అవుట్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 2 years అనే టైం తర్వాత యాక్చువల్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ని 3rd yearలో ప్రిన్సిపల్గా కన్సిడర్ చేసుకుని ఆ ప్రిన్సిపల్కి ఫర్దర్గా ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ అమ్మా. సో వెన్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ, ప్రతి సంవత్సరానికి ఆ ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ అయిపోయి ఆ నెక్స్ట్ ఇయర్కి అదే ప్రిన్సిపల్గా కన్సిడర్ చేస్తే అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమ్మా. అది ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా P ఇంటూ 1+R/100 హోల్ పవర్ n. ఇక్కడ అన్నీ చెప్తున్నాడమ్మా. P ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్, R ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ యానం, టైమ్ ఈజ్ నథింగ్ బట్ n years. అంటే ఇక్కడ పర్టికులర్గా ఇయర్ బై ఇయర్ ఆ ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యేటప్పుడు దాన్ని కంటిన్యూషన్ ఇయర్లో మనం మనం ప్రిన్సిపల్గా కన్సిడర్ చేసుకుని దాని యొక్క ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయడం మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అన్నాం. సో అక్కడ ఈ టైము సమ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉండాలి కాబట్టి ఆ టైమ్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ని n years అని తీసుకుంటున్నాం అమ్మా. సో యాన్యువల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయకుండా హాఫ్ ఇయర్లీ అంటే 6 monthsకే మనం ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా P ఇంటూ 1+R/2/100 హోల్ పవర్ 2n అమ్మా. హాఫ్ ఇయర్లీ అంటే ఇయర్లో సగం డేస్ అయిన 6 monthsకే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయవలసి వస్తే ఫార్ములా ఇది. అలా కాకుండా క్వార్టర్లీ 3 monthsకే మనం ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయవలసి వస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇదమ్మా. సో అంత డెప్త్గా ఏమి అడగడమ్మా. సో అవి నార్మల్గా మనకి సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్, అలాగే పర్సంటేజు, అలాగే ప్రాఫిట్ అండ్ లాసు, గెయిన్స్ అనే ఈ కాన్సెప్ట్స్ అనేవి మనకి యాక్చువల్గా 5th unitలో ఉన్నాయి అని చెప్పడం కోసం మీకు అవన్నీ పాయింట్స్ని జనరల్గా టచ్ చేసానమ్మా.
బట్ వాటికి ఆ కాన్సెప్ట్స్ మీద ఉన్న ఈ 5th యూనిట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చెప్తాను, చూడమ్మా. సో ఫస్ట్ వన్, ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ ఎ ఫ్రాక్షన్. సో ఫస్ట్ వన్ తీసుకుందాం. 56%ని ఫ్రాక్షన్గా మార్చమంటున్నారు. సో 56% ఆర్ X% ఉంటే X/100 అని రాసుకోవాలి అని చెప్పుకున్నాం కదమ్మా. సో అలాగే 56%ని మనం 56/100 అని రాస్తాం. ఇఫ్ యూ సింప్లిఫై దట్ 14/25. అలానే 4% అంటే 4/100 అంటే పర్సెంట్ ఉన్నప్పుడు దట్ వాల్యూ బై 100 అని రాసుకుంటాం మనం. దాన్ని సింప్లిఫై చేస్తే 1/25. అలానే 0.6%ని మనం ఫ్రాక్షన్గా ఎక్స్ప్రెస్ చేయాలంటే 0.6/100. దాన్ని సింప్లిఫై చేస్తే 6/1000. దాన్ని సింప్లిఫై చేస్తే 3/500. అలా 0.08% అంటే 0.08/100. సో 8/10,000. సో దాన్ని సింప్లిఫై చేస్తే 1/1250. సో ఒక పర్సెంట్ వాల్యూని మనం ఫ్రాక్షన్గా ఎక్స్ప్రెస్ చేయాలంటే సింప్లీ దట్ వాల్యూ బై 100. దట్ ఈస్ ది ఫార్ములా బిలాంగ్స్ టు ది పర్సంటేజెస్. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా అంతేనమ్మా. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ ఏ డెసిమల్. సో ఇక్కడ మనకి ఫ్రాక్షన్ అడగకుండా డెసిమల్ అడిగారమ్మా. సో ఇచ్చిన 6%. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6%ని మనం ఎలా రాస్తాం? 6/100గా రాస్తాం. సో ఇక్కడ మనకి చూడండి ఆల్రెడీ ఇక్కడ టచ్ చేసాం మనం. 0.08% అంటే 0.08/100. బట్ న్యూమరేటర్లో ఉన్న డెసిమల్ పాయింట్ 2 డిజిట్స్ ముందు ఉంది కాబట్టి ఆ 2 డిజిట్స్ పోవడం కోసం ఈ 0.08/100ని ఇంటూ 100/100 చేస్తేనే ఈ న్యూమరేటర్లో ఉన్న డెసిమల్స్ పోయి 8 వచ్చింది ఫెయిర్గా. సో ఇంటూ 100 చేసినప్పుడు 8 వచ్చింది, బై 100 × 100 చేసినప్పుడు 10,000 వచ్చిందమ్మా. ఇక్కడ ఫ్రాక్షన్లో కాకుండా డెసిమల్స్లో అడుగుతున్నారు కాబట్టి 6%ని 6/100 అని రాసి దాన్ని డివైడ్ చేయాలమ్మా. అంటే 6ని 100తో డివైడ్ చేయాలి. బట్ డినామినేటర్లో 100 ఉన్నప్పుడు దాన్ని ఈజియెస్ట్ వేస్లో డెసిమల్స్లో మార్చడం ఎలాగనంటే 2 జీరోస్ ఉంటే పాయింట్ని 2 డిజిట్స్ ముందు పెట్టుకోవాలమ్మా. 6 అనేది ఒక డిజిట్, దాని ముందు ఏ వాల్యూ లేకపోతే 0గా రాసుకుంటాం, అక్కడ పాయింట్ పెట్టుకోవాలమ్మా. అదే 6/1000 అని ఉందనుకోండి అమ్మా. సో 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే ఇక్కడ 6 ఉంది, కానీ 6కి ముందు ఇంకొక డిజిట్ని, దాని ముందు ఇంకో డిజిట్ని తీసుకుని ఈ డినామినేటర్లో 1000 పోవాలి అని అంటే ఈ 6 ఈ డిజిట్ 3 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలమ్మా. సో అది డినామినేటర్లో 10 కానీ 100 కానీ 1000 కానీ ఉన్నప్పుడు డెసిమల్ పాయింట్ని ఫిక్స్ చేసే ప్రాసెస్ అమ్మా. సో 28% అంటే 28/100. దాన్ని మనం 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలంటే 28కి ముందు పాయింట్ వస్తుంది, దట్ ఈజ్ 0.28. ఈవెన్ 0.2%/2%ని 0.2/100 రాస్తాం. ఆల్రెడీ పాయింట్ అనేది ఈ 2 దగ్గర ఉందమ్మా, కానీ డెసిమల్ డినామినేటర్లో 2 జీరోస్ ఉండటం వల్ల 2 ప్లేసెస్ తర్వాత ఆ పాయింట్ రావాలి. అంటే ఇప్పుడున్న పొజిషన్ నుంచి 2 ప్లేసెస్ మూవ్ అవ్వాలి. సో ఈ ముందు ఎన్ని జీరోస్ ఉన్నా ఒకటే. సో ఇక్కడ ఉన్న ఈ పొజిషను ఇంకో 2 ప్లేసెస్ రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవ్వాలి అంటే ఈ పాయింట్ ఇక్కడ టెర్మినేట్ అయ్యి ఇక్కడికి వస్తుందమ్మా. సో 0.0028002 ఈజ్ ది వాల్యూ ఆఫ్ 0.2%. ఈవెన్ నెక్స్ట్ది కూడా చూడమ్మా. ఆల్రెడీ 0.04 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది, ఇంకా డినామినేటర్లో 2 జీరోస్ ఉన్నాయంటే ఈ పాయింట్ ఇక్కడ నుంచి మూవ్ అయ్యి ఇక్కడికి వచ్చేయాలమ్మా. అంటే 0.0004 అవుతుంది. సో అలాగ మనం ఈ ఫ్రాక్షన్స్ని డెసిమల్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చమ్మా, పర్సంటేజెస్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామమ్మా. థ్యాంక్ యూ.